చెప్పిన లెక్క అంటూ నిలకడలేని నాయకుడు, నిలవలేకపోతున్న అనుచరులు, పార్టీలో ఎమ్మెల్యేక బయటకు క్యూ కడుతున్న నేతలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన నుంచి భారీగా వలసలు, పార్టీపై నమ్మకం కోల్పోతున్న అటు కాపు ఇటు బీసీ నేతలు, ప్రచారంపైన నిబద్ధత లేక తల్లబట్టుకుంటున్న కేడర్, పూటకో మాటతో తల్లడిల్లుతున్న పవన్ అనుచరు వర్గం, ఓ పూట పిఠాపురం మరో పూట హైదరాబాద్ పైన. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారం అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు కేడర్ను అయోమయంలో పడేస్తున్నాయి. పొత్తుల పేరుతో టికెట్ కోల్పోయిన నేతలు కార్యకలాపాలకు దూరమవుతూ కొందరు పార్టీని వీడి బయటికి వెళ్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ పార్టీ చాలా వరకు ఖాళీ అయింది. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు పోతిరి మహేష్ మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో బుధవారం ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయనతో పాటు విజయవాడ పట్టణోపాధ్యక్షుడు వెన్న శివశంకర్, పశ్చిమ డివిజన్ అధ్యక్షుడు షేక్ అమీర్ బాషా, పి శ్రీనివాసరావు, ఎస్ రామగుప్తా, పిల్లా వంశీకృష్ణ, సోమి గోవిందరావు, ఎం హనుమాన్, సయ్యద్ ముబీనా, జల్లి రమేష్ తదితరులు ఉన్నారు. ఇప్పటికే కైకలూరు టికెట్ ఆశించి భంగపడ్డ బీసీ నేత బీవీరావు పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బత్తిన రాము, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రచార కమిటీ కార్యక్రమాల సమన్వయకర్త ఎడవల్లి సతీష్ పార్టీని వీడి ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో చేరారు. అవనగడ్డ నియోజకవర్గంలోనూ వలసలు ఎక్కువయ్యాయి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బలమైన బీసీ నేతగా జనాలు గుర్తింపు తెచ్చుకున్న పోతిని మహేష్ పార్టీని వేయడంతో కూటమికి కోలుకోలేని దెబ్బ తగిలింది అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. జనసేన పని అయిపోతుందని చెప్పే ప్రయత్నం చేసింది సాక్షి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.